హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, మీరు తమిళ మీద చూసే ఉంటారు కదా. అవునండి, ఈరోజు మా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అయితే వచ్చాను. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఓన్ టూర్ అయితే తీస్తున్నాను. ఓన్ టూర్ మీకోసం చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఇది పల్లెటూరు కదా, పల్లెటూరు అయినా కానీ చాలా బాగా కట్టారు. తక్కువ బడ్జెట్లో భలే రిచ్గా కట్టారు. ఎలా ఉందో నేను మొత్తం చూపిస్తాను. ఫస్ట్ అయితే ఊరు చూసేయండి. చూడండి, పచ్చని పైరుతోటి ఊరైతే భలే కలకలగా ఉండిద్ది. ఇది మా అక్క వాళ్ళ ఊరే కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా. నేను చిన్నప్పుడు ఎక్కువ వచ్చేదాన్ని. అక్కని మేనమామ కొడుకు ఇచ్చేసరికి అక్కని అదే ఊరిలో ఇచ్చారు. మా పెదమ్మని కూడా ఊరిలో ఇచ్చుకోబట్టి మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. ఇదైతే బాగుండిద్ది ఊరు. నేనైతే చిన్నప్పుడు ఎక్కువ వచ్చేదాన్ని చెప్పా కదా. నాకు మా నాన్న వాళ్ళ ఊరిలో కన్నా కూడా ఫ్రెండ్షిప్ ఇక్కడే ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కదా నేను ఇక్కడికి. అక్క పెళ్ళి అయినాక ఇంకా ఎక్కువ వచ్చేదాన్ని. ఊరైతే ఇంతే అండి. ఊరు చూసి వచ్చారు కదా, ఊరు పల్లెటూరు చాలా బాగుంది కదా. ఈ ఊరిలో అంటే ఇంత పల్లెటూరులో కూడా చాలా బాగా కట్టుకున్నారు. టౌన్లో కట్టుకున్నట్టే చూపిస్తాను, చూసేయండి. ఇదంతా కింద కింద పక్క ఇల్లు, కింద అయితే ఓపెను, పైన ఇల్లు, పై పోర్షను దానిపై. ఇదిగో ఇక్కడ ఎంతవరకు అయితే ప్లాస్టింగ్ చేసినట్టుంది. పైకి మెట్లెక్కి వస్తే ఇలా రండి. ఇక్కడైతే వాషింగ్ ఏరియా. కాకపోతే రేపు ఫంక్షన్ ఉంది కాబట్టి అన్ని ఇట్లా అరేంజ్ చేశారు. ఇన్ని మామూలుగా మైక్ సెట్ కోసం. మామూలుగా అయితే ఇక్కడ వాషింగ్ ఏరియా అంటే బట్టలు ఉతుక్కోవడం కోసం. ఇక్కడైతే ఇది లోపలికి ఇలా రావాలి. ఇది ఉత్తరం ఫేసింగ్ ఇల్లు. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి రాగానే ఇది ఒక బెడ్రూమ్. బాగా పడుతుంది చూడండి. ఇది బెడ్రూము. ఇది మామూలుగా అంటే చిన్న బెడ్రూమ్. చూడండి, కబోర్డ్లు అయితే ఈ మోడల్ చేయించున్నారు. ఇలా ఒక కలర్ మీద ఒక కలర్ ఏం లేవు ప్రస్తుతానికి అయితే. రేపు ఓపెనింగ్ ఇవన్నీ. ఇది చిన్న బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే చూడండి, ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ చూడండి. మెయిన్ డోర్ అయితే వినాయక స్వామి భలే మొత్తం ఇక్కడి నుంచి దగ్గర నుంచి చూడండి. బాగా పువ్వు ఇలా కలిసము దాంట్లో నుంచి పువ్వు వచ్చేటట్టు వినాయక స్వామి భలే చెక్కాడు కదా. ఇదైతే నీట్గా ఉంది. సేమ్ ఇలాంటిది మా ఇంట్లో కూడా సోమపల్లిలో మా నాన్న అంతా సేమ్ ఇలాంటి డోర్. ఇది లోపలికి ఉంది. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్లోకి ఎంటర్ కావాలి. ఇదైతే హాల్. ఇది మొత్తం హాల్. హాల్ చూడండి, మొత్తం సీలింగ్. ఇటు పక్క ఈ పేపర్ల మీద చూడండి, ఈ డోర్ మీద ఇది ఇటు పక్క అయితే డోర్కి కదా ఇక్కడ ఆపేసాం. ఇటువైపు అంటే కుడివైపు చూడండి, మొత్తం పెయింట్ ఎంత బాగా వేశారు గైజ్గా. పల్లెటూరులో అయినా కానీ చాలా మోడల్గా కట్టించుకుంది మా అన్నయ్య. ఇది చూడు, ఇవి డోర్. ఇవన్నీ బట్టలు పెట్టుకోవడానికి. ఇవన్నీ షోకేస్ అన్నమాట. ఇక్కడ టీవీ సెట్, ఇది టీవీ ఏరియా, టీవీ పెట్టుకోవడానికి. ఇవన్నీ షోకేస్ అన్నమాట. ఇక్కడ అద్దాలు వస్తాయి. ఏమో కబోర్డు. ఇది మొత్తం హాల్ చూడండి. మళ్ళీ హాల్, ఇది మొత్తం హాల్ కదా. హాల్ తర్వాత ఇక్కడి నుంచి వస్తే ఇది ఇంకో బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడేమో ఇలా పెట్టించారు. ఇది అటాచ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. దీనికి కూడా చూడండి, లోపల బెడ్రూమ్ కూడా ఇటు పక్క అయితే గోడకి పెయింట్ అయితే ఇలా ఇచ్చారు. కబోర్డ్లన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. లైటింగ్ కూడా చూడండి, పైన సీలింగ్ అవన్నీ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకా లైటింగ్ వేసి పెట్టలేదు. పెట్టాక ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి వస్తే అప్పుడు డబుల్ బెడ్రూమ్ కదా. తర్వాత ఇక్కడి నుంచి వస్తే కిచెన్కి కూడా ఇల్లు. మనకల్లి గుంటూరు అంటే సిటీలో కూడా డోర్లు వేసి పెట్టుకోరు కదా. ఇక్కడైతే డోర్ పెట్టించారు. ఇది ఓపెన్ చేసి ఇది కిచెన్. చూడండి, కిచెన్ అయితే చాలా పొడవ వచ్చింది, పెద్దది. ఎంట్రన్స్లో కిచెన్ ఎంట్రన్స్లో ఇదిగో చూడండి దేవుడు గది. ఇంకా వాళ్ళు ఏం కట్టలేదు ప్రస్తుతానికి అయితే. ఇది దేవుడు గది. ఇక్కడి నుంచి వస్తే ఇదంతా కిచెన్ మనం పెట్టుకోవడానికి కౌంటర్ అన్నమాట. కిచెన్ కౌంటర్ మన అప్పుడే ఇది కూడా మీకు ఇచ్చేసింది ఇంట్లోకి రాకముందే. చూడండి, ఇది సింకు. ఇక్కడేమో గ్యాస్ వల్ల పెట్టుకోవడానికి, దానికి కావాల్సిన పప్పు దినుసులు అవి పెట్టుకోవడానికి ఇక్కడ. ఇది చూడండి, ఇదంతా కౌంటర్. ఇది కూడా ఒకటి
ఇక్కడ కూడా కిటికీ పెట్టించుకున్నారు ఇక్కడ ఓపెన్. ఇది మొత్తం కిచెన్. కిచెన్ చాలా పెద్దగా వచ్చింది. ఇల్లు అయితే సూపర్ ఉంది కదా మొత్తం. అంతే ఫ్రెండ్స్, హోమ్ టూర్ అయితే అయిపోయింది. ఇల్లు మొత్తం చూశారు కదా. ఇంట్లో ఏ ఏరియా బాగుందో చెప్పండి. పక్కన కూడా సేమ్ పోర్షన్, అంటే ఇద్దరు కొడుకులు వాళ్ళకి రెండు ఒకే రకంగా కట్టించారు. గృహప్రవేశం అయితే ఈరోజు నైట్కి, రేపైతే సత్యనారాయణ సంవ్రతము. గృహప్రవేశం అవి కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేసే ఉంటాను, ఇది లేట్గా వస్తుంది ఈ వీడియో. అంతే ఫ్రెండ్స్, పల్లెటూరులో చాలా బాగా కట్టించారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.